ప్రకాశం జిల్లా అద్దంకిలో సంచలనం సృష్టించిన ఆర్ఎంపీ డాక్టర్ హత్య కేసులో ఊహించని ట్విస్టులతో కేసు కొత్త మలుపు తీసుకుంది. మొదట గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని చెప్పిన భార్యే ఆ తర్వాత అసలు విషయం తెలిపింది. ఇంతకీ ఈ కేసులో అసలేం జరిగింది? ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరంలో ఏప్రిల్ 11న అర్ధరాత్రి ఆర్ఎంపీ డాక్టర్ వెంకట కోటిరెడ్డి ఇంట్లోనే శవమై కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనపై గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చి హత్య చేశారని భార్య ఆదిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ నిపుణులతో పలు ఆధారాలను సేకరించారు. సీసీ కెమెరాలు పరిశీలించినా, మొబైల్ టవర్ డేటాను విశ్లేషించినా, స్థానికులతో పాటు బయటి వ్యక్తుల కదలికలపై ఆధారాలను సేకరించినా వారికి ఏ కోణంలో ఆధారాలు లభించలేదు. మరోవైపు భార్య ఆదిలక్ష్మి ఇచ్చిన సమాధానాల్లో పొంతనలు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంకేముంది, పోలీసులు భార్య ఆదిలక్ష్మిపైనే ఫోకస్ చేశారు. ఆమెను మళ్లీ విచారించగా చెప్పిన సమాధానాల్లో పొంతన లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో పోలీసుల ప్రశ్నలకు తట్టుకోలేక అసలు నిజం బయటపెట్టింది ఆదిలక్ష్మి. భర్త కోటిరెడ్డి వివాహేతర సంబంధాల నేపథ్యంలో తరచూ తనపై మానసిక, శారీరక వేధింపులకు తోడు చంపేస్తా అనే బెదిరింపులు, భయాల వల్లే ప్రాణభయంతో భర్త హత్యకు స్కెచ్ చేసినట్లు ఒప్పుకుంది. భర్త కోటిరెడ్డిని హత్య చేసేందుకు కుమార్తె ప్రగతితో కలిసి మర్డర్ ప్లాన్ చేసింది ఆదిలక్ష్మి. గ్రామానికి చెందిన వేడ్పుల ప్రసంగి అనే వ్యక్తి సహాయంతో మత్తు బిళ్లలు తెప్పించారు. మొదటిసారి భర్త కోటిరెడ్డిని హత్య చేసేందుకు ఉగాది రోజున పాయసంలో కలిపి మత్తు బిళ్లలు ఇచ్చినా ఆయనకేమీ కాలేదు. దీంతో ఏప్రిల్ 11న రాత్రి సుమారు 50 మాత్రలు భోజనంలో కలిపిచ్చారు. బిళ్లలు తీసుకున్న తర్వాత కోటిరెడ్డి మత్తులోకి వెళ్లడంతో కళ్లల్లో కారం కొట్టి రోకలి బండతో తలపై బలంగా కొట్టి హత్య చేశారు. హత్య అనంతరం ఆధారాలు మాయం చేయడానికి ప్రయత్నించారు. రోకలి బండను చెరువులో పడేశారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు కట్టుకథలు అల్లారు. కానీ టెక్నికల్ ఎవిడెన్స్ పోలీసుల విచారణ ముందు ఆ నాటకం నిలవలేదు. పూర్తి ఆధారాలను సేకరించిన పోలీసులు సింగరకొండలో తలదాచుకున్న నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో భార్య ఆదిలక్ష్మిని A1గా, కుమార్తె ప్రగతిని A2గా, సహాయం చేసిన ప్రసంగిని A3గా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3 సెల్ ఫోన్లు, ఒక బైక్, హత్యకు ఉపయోగించిన రోకలి బండను స్వాధీనం చేసుకున్నారు. భయంకరంగా రోజు హింసించి ఎవరితో అక్కడ కొడుతున్నాడు. ఇప్పుడు మాలేసాడు. మాల తీసేస్తే నిజంగా చంపేటట్టే ఉన్నాడు. కాబట్టి ఈ హరాస్మెంట్ తట్టుకోలేక నేనే చంపదాం అనుకొని చిన్న కూతురికి పిలిచి సంపంగిన వాడిని పిలిచి 2 నిద్ర మాత్రం తెచ్చినా అంటే ఒక 50 నిద్ర మాత్రం తెచ్చిచ్చాడు. ఈ పాయసం ఉండే ఆవిడ పాయసంలో కలిపి పాయసం తినిపించింది. వాడు పాయసం ఎక్కువ తినలా, అందుకంతే తిన్నాడు. అందుకని మత్తుగా పడిపోయినాడు. ఈ అదును చూసుకొని ఏంటంటే రోకల పంట తల మీద కొట్టేశారు. వాడు చచ్చిపోయాడు. ఆ తర్వాత చిన్నమ్మాయి అంటే వీళ్ళ అమ్మాయి ప్రగతి, భార్య వచ్చి ఆదిలక్ష్మి ఇద్దరు చేశారు. ఈ సంపంగిని పిలిపించి ప్రసంగితో ఏం చేశారు, అరే ఈ రోకల పంట తీసుకెళ్ళి పారేసినారా అంటే ఈ ప్రగతిను ఈ ఇద్దరు కలిసి 2 వీలర్ మీద వెళ్ళి దాన్ని పారేసి వచ్చారు. భర్త వేధింపులు, ప్రాణభయంతో హత్యకు దారితీసిన ఈ ఘటన ప్రకాశం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.